ఫోన్ చేసిందా? హాస్పిటల్ కూడా వాడు వచ్చాడని చెప్పింది. పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. మమ్మల్ని రమ్మంది. ఓ గాడ్, ఏమైంది సుభా? మనం అనుకున్న దానికన్నా వాడు చాలా డేంజరస్. ప్రాణాలు కాపాడుకుని పారిపోయి రావడమే కష్టమైంది. అరవింద్, అరవింద్, ఏమైంది అరవింద్? జీవితంలో ఏ వ్యక్తి అయినా ఎన్ని ఒడిదుడుగులు సంభవించినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటారు. పౌరులు కూడా వెన్ను చూపించకూడదంటారు. ఇవాళ వాడికి వెన్ను చూపి పారిపోయి రావడం పెద్ద పౌరుషం అనుకుంటున్నావు కదా? మనల్ని ఆస్ట్రేలియాలో కొట్టారు, శ్రీలంకలో కొట్టారు, ఇప్పుడు మన దేశానికే వచ్చి కొడుతున్నారు. మన వాడికి వెన్ను చూపి పిరికి వాళ్ళ పారిపోయొచ్చాం. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అరవింద్. పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం అన్నావు కదా, ఇప్పుడు ఒక్కొక్క దేశంతోనూ చావు దెబ్బలు తింటున్నావు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. వాడు ప్రాణాలతో ఈ దేశం దాన్ని పోకూడదు. వద్దు అరవింద్, హిస్ టూ పవర్ఫుల్. వాడిని ఎదిరించి మనం గెలవలేం. అవును, గెలవలేము. ఇలా చేతులెత్తేయడానికి ఆ మ్యూజియంలో పురాతన వస్తువులతో పాటు పౌరుషాన్ని సమాధి చేశాం. దాన్ని బయటికి తీయాలి. అరవింద్, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ముందు తెలుసుకోవాలి. రోషానికి పౌరుషానికి పోయి యుద్ధం చేశారే మన పక్క దేశంలో. గెలవగలిగారా? చచ్చిపోయారు. పౌరుషానికి ద్రోహానికి తేడా తెలుసుకో. ఒకే ఒక్క దేశాన్ని 9 దేశాలు కలిసి మట్టు పెట్టడం పౌరుషం కాదు, ద్రోహం. అర్థమైంది అరవింద్. వాణ్ణి వదిలిపెట్టమని నేను అంటం లేదు. దానికి ముందు నిమిషానికి వ్యాపిస్తున్న వ్యాధిని అరికట్టాలి. ఆ తర్వాత వాణ్ణి అంతం చెయ్యాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మనం చేయలేం. చెయ్యగలం. వాడిని అంతం అందించడం, ఆ వ్యాధిని అరికట్టడం ఒకే ఒక్కడి వల్ల అవుతుంది. బోధిధర్ముడు. ఆ DNA రీసెర్చ్ మొదలు పెట్టాలి. బోధిధర్ముని శక్తి సామర్థ్యాన్ని మళ్లీ తీసుకురావాలి. మీరు చెప్పినట్టుగానే దెబ్బకు దెబ్బ కొడదాం. వాడిని కొట్టే కొట్టుడికి లోకంలో ఎక్కడైనా కల్లో కూడా ఒక భారతీయుడి మీద చేయి వేయడానికి ఏ దేశస్థుడైనా భయపడాలి. అందుకు హ్యూమన్ జెనెటిక్ ల్యాబ్ కావాలి. ఎవ్వరికీ తెలియకూడదు. 12 రోజులు మనం వాడి కంట పడకూడదు. నాకు తెలిసిన ఒక ల్యాబ్ ఉంది. అక్కడ 12 రోజులు మనం ఉండబోయే చోటు ఎవరికీ తెలియకూడదంటే మీలో ఎవరో ఒకరు బయట నుంచి హెల్ప్ చేయాలి. ఆ వ్యక్తి కూడా మనం ఎక్కడున్నామో తెలియకూడదు. కరెక్ట్. మాల్తి, యు ఆర్ ద రైట్ పర్సన్. మన అందరి సిమ్ కార్డ్స్ ని డియాక్టివేట్ చేయాలి. 2 కొత్త సిమ్ కార్డ్స్, ఒకటి మనకి, ఒకటి మాలతికి. మనకు అవసరమైన థింగ్స్ అన్ని మాలతి ద్వారానే వస్తాయి. కానీ మాలతికి మనం ఎక్కడున్నామో తెలీదు. ఎలాగో మీకు నేను చెప్తాను. మాలతి, నీ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ని తీసుకోండి. రేపు కొత్త సిమ్ కార్డ్ పంపుతాం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఆ ల్యాబ్ ఎక్కడుందో చెప్పు. ఇది అడయార్ బ్రిడ్జ్, ఇది గాంధీ మండపం, ఇది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వీటి మధ్యలో ఉన్నదే ఐఐటి క్యాంపస్. అశ్విన్ చెప్పిన చోటు ఇదే. ఈ ఐఐటి వెనక ఓ పెద్ద అడవి ఉంది. ఐఐటి మొత్తం 650 ఎకరాలు. ఇందులో 450 ఎకరాలు ఫారెస్ట్. సిటీలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఇది కాంపోజిట్స్ టెక్నాలజీ సెంటర్, ఇది మెషిన్ డైనమిక్స్ సెంటర్. దీనికి 4 కిలోమీటర్ల దూరంలో జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్కే మనం వెళ్ళబోయేది. 12 రోజుల్లోపు ఎవరైనా వస్తే? లేదు సార్, లక్కీలీ ఇప్పుడు సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చారు. నెక్స్ట్ 18 డేస్ క్లోజ్ అయ్యే ఉంటుంది. లోపలంతా జర్మన్ ఎక్విప్మెంట్స్. మనకు మెడిసిన్స్, మూలికలు ఇంకేమైనా కావాలనుకుంటే బయట ఉన్న మాలతి ద్వారా తెప్పించుకోవచ్చు. ఓకే. అశ్విన్ ఎప్పుడు వస్తాడు? ల్యాబ్ కీ తీసుకుని మనకు కొత్త సిమ్ కార్డ్ కొని నైట్ 11 o'clock వచ్చేస్తాడు. అందరూ సిమ్ కార్డ్స్ డియాక్టివేట్ చేశారు కదా? చేసాం. ఓకే, రండి వెళ్దాం. ప్రముఖ దేశాలకు వీసా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇండియాలో ఉన్న విషవ్యాధులకు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ వ్యాధికి సంబంధించిన క్రిమిని గురించి సరైన నిర్ణయానికి రాలేక ఇంకా వారి పరిశోధన కొనసాగుతున్నట్టుగా తెలియజేసింది. మెడ మీదే చురకత్తులని మనం అనుక్షణం భరించిన మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచుదా.
మంచే ఆలుముకుంటే ఆ సూర్యుణ్ణి గెలవదా ఒక పొగ మేఘం పెనులా మన కన్నుల పుట్టదా నిరాశని జయించితే దిగంతమైన దిగిరాడా సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరికాడా ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం పోయే